హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ కొత్త ఊహలు, కొత్త ఊసులు. ఈరోజు కాలగతిలో కొత్త మలుపు, బతుకులో కొత్తదనానికి తీయని పిలుపు. మనిషి సృజన పౌరుషానికిది మేలుకొలుపు. కొత్త చిగురు తొడుగుతుంది కాలమనే చెట్టు. సరికొత్త ఊహలెన్నో నా ఎదలో మొలిచేట్టు అనే కోణంలో ఆలోచించే వారి జీవితాల్లో కాలగతిలోని నేటి మార్పు ఒక మెలిమలుపు. నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి అంటూ శ్రీశ్రీ తరహాలో కొత్తదనం కోసం ఆరాటపడటం మానవ సహజం. విజయం సాధించాలంటే మనిషి మార్పును ఆహ్వానించాలి అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు రిచర్డ్ బ్యాండ్లర్ ఆ ఆరాటాన్ని సమర్థించాడు. ఆ మార్పేదో పాత కొత్తల మేలు కలయికగా రూపొందితే జీవితం కొత్త మెరుగులు చిమ్ముతుందన్నది మహాకవి గురజాడ అభిప్రాయం. శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ అని శ్రీనాథుడు భీమఖండంలో ముందే చెప్పాడు. కానీ లోకానికి బాగా గుర్తుండిపోయింది మాత్రం భాగవతంలోని కమలాక్ష నర్చించు కరములు కరములు పోతన సమకూర్చిన సరికొత్త పదబంధ తోరణం దానికి కారణం. పదండి ముందుకు, పదండి త్రోచుకు, పోదాం పోదాం పైపైకి బాణికి ఆదిశంకరుల భజగోవింద శ్లోకాలదే ఒరవడి. అంటే దాని నడక పాతదే, కానీ భాష వినూత్నమైనది. ఆ పదాల కూర్పులో లోకానికి కొత్తదనం తోచింది, హృదయాలను గెలిచింది. కొత్తగా చెప్పడం అనే మాటకు నమూనాగా నిలిచింది. కవిత్వం కావచ్చు, జీవితం కావచ్చు, మెరుపులకైనా మెరుగులకైనా అసలు కారణం ఆ మార్పు. మార్పే ఆ రెండింటికి చక్కని తాలింపు. ఈ కీలకాన్ని ఆకలించుకుంటే జీవితము కలకడుతుంది, కవిత్వము రాణిస్తుంది, మనుగడకు రుచి పెరుగుతుంది. ఇలా పాత కొత్తలను సమీక్షించుకునేందుకై కాలపురుషుడు అవకాశం కల్పించే ఒక విరామ సూచిక పేరే కొత్త సంవత్సరం. మనిషి సుఖంగా బతకాలంటే ఒకటే సూత్రం: రాత్రి ప్రశాంతంగా నిద్రపోనియని పనులేవి పగలు చేపట్టకూడదు, పగలు తలదించుకునే పనులేవి రాత్రి తలపెట్టకూడదు అన్నాడొక తత్వవేత్త. ఆ తరహాలో సంకల్పాలకు ఇదే సరియైన సమయం. ప్రమాదాలకు భయపడి ప్రయాణాలు మానేస్తున్నామా? అలాగే ఓటమికి భయపడి ప్రయత్నాలు మానేయకూడదు. కానిది లేదు, మానవుడు గాఢ తరమ్ముగా దీక్ష పూనుచో అన్న కవివాక్కును మనిషి విశ్వసించాలి. మంచి పనులు ఆరంభించాలి, కానిదే కాదు, చేతకానిది లేదు అని చేతల్లో నిరూపించాలి. ఈ మలుపులో కాలపురుషుడు మనిషి నుంచి ఆశించేది అదే. వ్యాసభారతాన్ని తెనుగు చేయమని రాజరాజు కోరితే పరమార్థంబున చూడ భారత మహాపాదో నిదానంబు నా తరమా పారము చేర బాహువుల్ నిధన్ అని తొలుత సందేహించాడు. మదనాపంతుల ఆంధ్రపురాణంలో నన్నయ్య భట్టు అంత మాత్రాన ప్రయత్నం విరమించుకోలేదు, చివరకు విజయం సాధించాడు. మనలో చాలామందికి మనకు సాధ్యమవుతుందని ఊహించలేనంత సామర్థ్యం ఉంటుంది. ఏదైనా నా వల్ల కాదనిపించినప్పుడు ఈ మాటను గుర్తు చేసుకోండి అంటూ కొన్ని తరాల వ్యక్తిత్వ నిర్మాణంలో తనదైన పాత్రను పోషించిన డేల్ కార్నెగీ చెప్పింది అదే. నన్నయ్య విషయంలో అది ఏనాడో నిజమైంది. అందుకే కాలపురుషుడు నన్నయ్య కీర్తిని చిరస్థాయిగా దీవించాడు. తన ఆశలను నిజం చేసిన వారిని కాలపురుషుడు కావ్య గర్భాల్లో నిలుపుతాడు, లేకుంటే కాలగర్భంలో కలుపుతాడన్నది మనిషి గ్రహించవలసిన సత్యం. కాబట్టి మనలోని సకల సృజన శక్తులను సమీకరించుకొని నిన్నటి కన్నా రేపటికి అన్ని విధాల మెరుగైన దశలోకి ప్రవేశించాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు కొత్త సంవత్సరానికి సముచిత రీతిలో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.